ఆత్మీయులారా, పవిత్రమైన గురువారం నాటి సత్సంగానికి శుభస్వాగతం. ఈ గురువారం ఎన్నో శుభాలను సంతరించుకొని మనకు శుభాశీస్సులను శుభాకాంక్షలను ప్రసాదిస్తుంది. ఒకటేమిటంటే ఈరోజు శ్రీరామనవమి కావటం, రాముడి జన్మదినం కావటం. మనకు కొత్త సంవత్సరం వచ్చిన 9వ రోజు నవమి రోజున రామచంద్రుల వారు భూమి మీదకు వచ్చిన శుభదినంగా మనం జరుపుకుంటాం. అటువంటి శుభదినం ఈరోజు. తెలుగు క్యాలెండర్లో అతి ప్రశస్తమైన రోజు ఇది. చైత్రమాసంలో వసంత ఋతువులో 9వ రోజు ఈరోజు. మనందరం శోభాయమానమైన ఈ ప్రకృతిలో సంతోషంగా శుభకరంగా పరస్పరం అభినందించుకుంటూ ఆనందిస్తూ జరుపుకోవాల్సిన శ్రీరాముడి జన్మదిన శుభవేళ ఇది. ముఖ్యంగా మనం ప్రతి గురువారం రోజు బాబా గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. షిరిడి సాయిబాబా వారి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆయన గురించి మన దృఢమైన నిశ్చయమైన అభిప్రాయం ఏంటంటే, భారతీయ ఋషులకు ఆయన ఒక వారసుడు, ఋషి వారసుడు. అందుకని ఆయన గురించి మనం ముఖ్యంగా మనకొక అండా ఆలంబన ఆధారం ఏంటంటే, భరద్వాజ మాస్టర్ గారి ద్వారా ఆయన మనకు పరిచయం అవటం. భరద్వాజ మాస్టర్ గారికి బాబా దగ్గర ఒక అందమైన అద్భుతమైన దివ్యానుభవం వచ్చి సాయి యొక్క సచేతన స్ఫూర్తి, అంటే 45 ఏళ్ల తర్వాత దేహం విడిచాక ఆయన స్పష్టంగా ఉన్నాడు, ఆయన ఉనికి ఉంది, ఆయన తన భక్తుల్ని ఎప్పుడైనా సరే ప్రేరేపించగలడు అనేందుకు ఆధారం దొరికి మనం ఈ సత్సంగం ఈనాడు చేసుకోగలుగుతున్నాం. ఏది ఏమైనా బాబా గురించి జాగ్రత్తగా గన ఆలోచించి చూస్తే ఆకాశాన్ని గురించి, అనంతమైనటువంటి అంశాల గురించి ఆలోచించినట్టు ఉంటుంది. ఎలా అంటే, ఆయన గారు షిరిడీలో సుమారు 60 ఏళ్ళు ఉన్నారు. 16 ఏళ్ల కురవాడుగా వచ్చారు. చివరిదాకా అక్కడే ఉండి దేహత్యాగం చేసి తన సమాధిని అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమాధికి 2 సంవత్సరాల ముందు నుంచి ఒక మురళీధరుడి పాదపీఠాన్ని తయారు చేసుకున్నారు, ఒక దగ్ధీవాడను తయారు చేసుకున్నారు. అంతవరకు ఒక పాడుబడ్డ స్థలంలో ఒకనాటి మసీదులో ద్వారకామాయి అని పేరు పెట్టి నిరంతర అగ్నిహోత్రాన్ని సంజ్వలనం చేసి అక్కడే ఉన్నాడు. ఆయన ఇంటికి తలుపులు లేవు, జీవితానికి రహస్యం లేదు, బాహాటంగా జీవించారు, భారతీయ ఋషివలే జీవించారు. అటువంటి సాయిబాబా కొన్ని విశేషమైనటువంటి, ఆయన ఎప్పుడు కూడా పాండిత్యాన్ని ప్రదర్శించలేదు. అత్యుత్తమమైన గురుభక్తుడు, ప్రాచీన భారతీయ ఋషీశ్వరుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. ఆ మరాఠా ప్రాంతంలో ఒక సుదీర్ఘమైన కాలం ఆ సమాజం అంతా బాగా సంఘర్షణ పడిన తరువాత వచ్చిన ఆవిష్కారం సాయినాథుడు. ఆయన సాన్నిధ్యంలో అందరూ, హిందువులు ముస్లింలు అందరూ కలిసి శ్రీరామనవమి జరుపుకునేవారు. దానిని ఆయన ఎంతో సంతోషంగా ఆశీర్వదించారు, సహకరించారు, వాళ్ళందరినీ ప్రోత్సహించారు. ఆ సందర్భంలో 1917-18లో 75,000 మంది జనాలు వచ్చారని బ్రిటిష్ వాళ్ళే లెక్కలు రాశారు. అంతమంది వచ్చినా అక్కడ మత కలహాలు ఏమీ జరగలేదు, ఈ అంటురాగాలు రాలేదు. జనాలందరూ చాలా అద్భుతమైన రీతిలో జీవితాన్ని గడిపారు. వాళ్ళందరూ ఏం చేశారంటే, ఒక గొప్ప జ్ఞాపకంగా మిగిలింది వాళ్ళందరికీ ఆ శ్రీరామనవమి ఉత్సవం. ఏ విధమైన భేదం లేకుండా సాయి సాన్నిధ్యాన్ని వాళ్ళందరూ అనుభూతి చెందారు. అప్పుడు ఆ 75,000 మంది దేనికి వచ్చారు? సాయిబాబా యొక్క సాన్నిధ్యాన్ని చూడటానికి వచ్చారు. కాబట్టి వాళ్ళలో అధిక శాతం మంది బాబా చేత
అనుగ్రహించబడ్డారు, చూడబడ్డారు. అట్లీస్ట్ ఆయన సాన్నిధ్యంతో వాళ్ళందరూ అనుగ్రహించబడ్డారు. ఒక మానవుడు రోజంతా ఆ విధంగా మనుషుల చేత పరివృతమై ఉండి ముందు ఆ జనాలని వారి ద్వారా శ్రీరామనవమి నాడు యావన్ భారతదేశానికి అంతటికీ తన శుభాశీస్సులు ఇచ్చినట్టయింది. ఆ ఋషీశ్వరుడు అగ్ని ఎదుట కూర్చొని తన గురుసేవా పరాయణత్వంతో ఆయన ఏం చేశారు? మనందరినీ, సమస్త లోకాలను ఆశీర్వదించారు. భారతీయులమై పుట్టినందుకు ఆ ఆశీర్వాదంలో మనకు కూడా బాగా ఉందన్నమాట. అక్కడ ఏం జరిగింది మనకు మన పుస్తకాల్లో సవివరంగా ఉంది. ఆ గోపాల కళోత్సవం అవన్నీ ఎలా జరిగాయి, కథాగానం ఎలా జరిగింది, భీష్ముడు కీర్తనకారుడుగా ఉన్నాడు, దానికి సాయి ఎలా అనుగ్రహించారు, ఆ సమయంలో ఆయన ఎలా ఉన్నాడు, ఉజ్వలమైన ముఖంతో సమస్త జీవులను తనలోనూ తాను సమస్త జీవులలోనూ ఉన్నట్టు ఒక అద్భుతావహంగా ఆయన ఉన్నట్టు మనకి ఆలోచిస్తే కనిపిస్తుంది. అటువంటి సాయి సాన్నిధ్యాన్ని ఎంతగానో గుర్తు చేసుకోదగిన సందర్భం ఈ రామనవమి. సాయి యొక్క సాన్నిధ్యంలో 4 పండుగలు. మొట్టమొదటిది సాయి స్వయంగా చెప్పినటువంటి శ్రీగురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, ఆషాఢ శుద్ధ పూర్ణిమ. రెండవది బాబా దేహం విడిచినటువంటి విజయదశమి. మూడవది ఈ సందర్భం శ్రీరామనవమి. 4వది దత్త జయంతి. అందరు దేవతలు, అందరూ మహాత్ములు, అన్నీ భగవంతుని చేర్చేటువంటి విధానాలన్నీ కూడా ఒకటేనని చెప్పేది దత్తాత్రేయతత్వం. కనుక దత్త జయంతి. ఈ 4 పండుగలు సాయి భక్తులకు ప్రశస్తమైనవి. ఇందులో మొదటిది సమ్మోహనకరమైనది, చైతన్యవంతమైనది. యావన్ సమాజం అంతా కూడా తమదైన శైలిలో మన జాతికి ఆదర్శపురుషుడైన శ్రీరామచంద్రుల వారిని ఒకసారి తలుచుకోవటానికి కారణమైనటువంటి శుభ సందర్భం. రామ జననము మన ప్రతివారి ఇంట పండుగే కాకుండా సాయి భక్తులకు ఒక విశేష పర్వదినం. అటువంటి పర్వదినం ఈసారి గురువారం రావటం విశేషం. ఈ సంవత్సరం దాదాపు అన్ని పండుగలు ఇలాగే వస్తున్నాయి. మొన్న ఉగాది అట్లాగే వచ్చింది, ఈరోజు కూడా అంతే. మనం ఎంతో ధన్యాత్మరం. నిజంగా సాయి భక్తుడు, గురుభక్తుడు ఏం చేయాలి అంటే వీలైనంత ఎక్కువసేపు మానసికంగా సాయి సాన్నిధ్యాన్ని అనుభూతి చెందాలి. మనకు లోకానికి హితవు జరిగేలాగా మనస్సుని నిగ్రహించి, అయితే స్మరణలో లేదా పారాయణలో లేదా సత్కార్యాచరణలో లేదా యజ్ఞదాన తపకర్మలలో ఏదో ఒక విశిష్టమైనటువంటి పనిలో మన కాలాన్ని గనక గడపగలిగితే భగవంతుడి దయ వల్ల మనం ఎంతో శుభకరమైనటువంటి కర్మయోగం చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాదు, రామచంద్రుల గురించి సాయి చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. ఒకటి ఏమిటంటే, రామభక్తుడైన ఒకడికి నేను రాముడి తప్ప ఎవరికి దండం పెట్టనన్నాడు స్నేహితుడితో. అరే, నిన్నెవరూ బలవంతం చేయరు, షిరిడీలో అలాంటిది ఏమీ లేదు, రాయ్యా నువ్వు పోదామని తీసుకొచ్చాడు. ఆ ఇద్దరు వచ్చారు. ఆ రెండవ తీసుకొచ్చిన స్నేహితుడి కంటే ముందు నేను నమస్కారం పెట్టను వేరొకరికి అన్నవారు ఆ రామభక్తుడు వెళ్ళి సాయిరాముడి పాదాల మీద పడి రామనామం చేస్తూ కన్నీళ్లతో ఒక అద్భుతంగా ప్రవర్తించాడు. అప్పుడు ఆయన అన్నాడు, పిచ్చివాడా, రాముడు ఎక్కడ లేడురా, చూస్తే అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, చూడలేకపోతే ఎక్కడా లేడు అని ఒక ముక్తాయింపు చెప్పారు. అది నిజంగా రామభక్తులు అనుకునే అందరికీ కూడా అది ఉపదేశామృతం అన్నమాట. అంతేకాదు, విశుద్ధ నైతిక వర్తనంతో ఒక రామభక్తుడు ఎలా ఉంటాడో అలా ఉండేవారు సాయిబాబా. ఒక గురుభక్తుడు రామభక్తుడు వలె ఉండేవారు. పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి నాన్నగారు అనంతాచారి గారు సంస్కృతంలో బాగా లోతుగా అధ్యయనం చేసినవారు. ఆయన సాయిబాబా కాలి మీద కాలేసుకుని కూర్చున్న ఆ ముద్రను చూచి ఏమనేవారు తెలుసా? ఏమో అలా కూర్చున్నటువంటి ఆ ముద్ర ఏమంటారు మీరు? అది హనుమన్ ముద్ర. హనుమంతుల వారు
రాముల వారి ఆజ్ఞకు బద్ధుడై సర్వకాల సర్వావస్థలలో ఆ తన గురువు యజమాని అయిన రామచంద్రుల వారి యొక్క ఆజ్ఞ కోసం చూస్తున్న గురుభక్తుడి యొక్క ముద్ర అది, సాయి ముద్ర ఇది అని చెప్పారు. అది ఎంతో ఉత్తమమైనదిగా మనకి తోస్తుంది. అంతేకాదు, కొన్నిసార్లు ఏం చేశారంటే కొందరు ఒక శ్యామ లాంటి వాళ్ళు వాళ్ళతో వీళ్ళతో స్నేహం చేసి మనసు పాడు చేసుకొని, అసలు రామాయణం వాల్మీకి అనే కవి రాసిన పుస్తకం అంతేలే, అవన్నీ ఏమన్నా జరిగి ఉంటాయా పాడా అని అనుకుంటూ సరదాగా ఒక రకంగా చూస్తే వ్యాఖ్యాన ధోరణితో సాయిబాబాతో వచ్చి మాట్లాడారు. ఏమని, బాబా రామాయణం నిజంగా జరిగిందా అని అన్నాడు. అవును, రామాయణం జరిగింది, నిజమే అన్నారు ఆయన. అది కాదు, రామాయణంలో 1,000,000 మంది వానరులు రాముల వారికి సహకరించినట్టు చెప్తారే, నిజంగా 1,000,000 మంది వానరులు ఉంటారా? ఇప్పుడైనా మన భారతదేశంలో ఉండే వానరులన్నింటినీ లెక్క వేస్తే 1,000,000 ఉంటాయా? సరే, ఒకవేళ ఉన్నాయి కూడా అనుకుందాం. ఆ వానరులందరూ అంటే ఒక అడవి జాతి వారిని కూడా అనుకుందాం కొంతసేపు. వారు ఒక సముద్ర తీరంలో వారధి కట్టడానికి ఏ విధంగా ఉండగలరు? పని చేయడానికైనా ఒక స్థలం ఉండాలి కదా. అది ఎలా ఉండింది? మాకు ఊహ కూడా అందదే అన్నట్టు మాట్లాడితే అప్పుడు అన్నారు ఆయన, ఓయ్ అది నిజం. ఆ వానరులందరూ చీమల పుట్టల్లాగా అక్కడ నిలబడి వారధికి పని చేశారు. రాముడు పుట్టింది నిజం, వారధి కట్టింది నిజం, రావణుణ్ణి సంహరించింది నిజం అని వాగ్దానం ఇచ్చారు సాయి. అప్పుడు అతడన్నాడు, మీరు మా ఎదుట ఉన్నారు. రామాయణం జరిగింది ఎప్పుడు? త్రేతాయుగంలో. అక్కడే ఉండి చూచినట్టు చెబుతున్నారే బాబా అన్నాడు. అవును, నేను అప్పుడు ఇప్పుడు ఉన్నాను. ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు కూడా అలాగే ఉన్నాను. ఎప్పుడు ఇలాగే ఉంటాను అని ఉండేవారేమో ఆ కొరవ పొడిగిస్తే. ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు కూడా అలాగే ఉన్నాను. చూచినట్టు చెప్తున్నారే అంటే అవును, చూచే చెబుతున్నాను. అది రామాయణం పట్ల సాయినాథుల వారి యొక్క వాగ్దానం. కనుక ఆ వాగ్దానానికి నమస్కారం పెట్టుకుందాం. రాముడు పుట్టింది నిజం, వారధి కట్టింది నిజం, రావణుణ్ణి సంహరించింది నిజమన్న సాయిరామ వాక్యం మనకందరికీ నమస్కారం. అందుకని సాయిబాబా ఎంత అద్భుతావహమైన రీతిలో సాయి యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని గురించి తమదైన శైలిలో చేసిన ఆ ప్రశంసలు పరమాద్భుతమైనవి. కాబట్టి మనందరం సాయిరాముల వారి దివ్య సాన్నిధ్యాన్ని అనుభూతి చెంది పరమ పావనమైనటువంటి రామనవమి నాడు పరస్పరం శుభాకాంక్షలతో ఆయన కృపకు పాత్రం అవుతామని ఆశిస్తూ అభిలషిస్తూ నమస్కరిస్తూ సెలవు.